దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ధనము మన చేతుల్లో ఉండాలి కానీ మన హృదయంలో కాదు. ఎందుకు అంటే ధనాన్ని దేవుడు మన అవసరాలు తీరడానికి ఆయన ఒక సాధనముగా మనకి అనుగ్రహించారు. అదే ధనము మన హృదయంలో ఉంటే, అంటే ధనము గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఆ ధనం ఏం చేస్తుందంటే మనకున్న మనశ్శాంతిని అది దోచేసుకుంటుంది. కాబట్టి ధనము మన చేతుల్లో ఉంటే అది మనకు ఆశీర్వాదం, మన హృదయంలో ఉంటే అది అసమాధానానికి కారణమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది చాలా ఎక్కువగానే ధనం సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళకి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే వారు ధనాన్ని చేతుల్లో కాకుండా హృదయంలో దాచుకుంటున్నారు. దాని గురించే పదే పదే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నెమ్మది లేదు, వారి హృదయం అంతా భారం అయిపోతూ ఉంది. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 62వ కీర్తన 10వ వచనము. బలత్కారమునందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చిను దానిని లక్ష్య పెట్టకుడి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ఆమేన్. అంటే ధనము ఉండకూడదంటే ధనము ఉండాలి. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఉన్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మనము మిక్కిలి గొప్పవారు మగ్గు వరకు దేవుడు మన చేపట్టి నడిపిస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వర్ధిల్లింపచేస్తూ ఉన్నారు. అయితే ఆ ధనము గురించి మనం ఎక్కువగా ఆలోచించకూడదు అని దేవుడు చెప్తా ఉన్నారు. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము హెచ్చిను అంటే దేవుడు మనల్ని హెచ్చిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు, కానీ దాని యందు లక్ష్యం ఉంచకూడదు. అదే విషయంలో పదే 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 మనము ఆలోచించకూడదు. దేవుడు కూడా అందుకే చెప్తా ఉన్నారు, ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట అసంభవము. ఎందుకంటే ధనవంతులు ప్రవేశించరని కాదండి, ధనమును గూర్చి ఎవరైతే పదే పదే ఆలోచిస్తూ ఉంటారో, ధన వ్యామోహము కలిగి ఉంటారో దానిని గూర్చి దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి మనము బీదలుగా ఉండాలి, దరిద్రులుగా ఉండాలి, లేనివారిగా ఉండాలని దేవుడు ఆశపడటం లేదు. మనము ధనవంతులుగానే ఉండాలి, కానీ ఆ ధనము మీద మనకి వ్యామోహం ఉండకూడదు. మనము దానిని గురించి ఆలోచించి ఆ ధన విషయము మన హృదయంలో దాచుకోవటం వల్ల సమాధానం పోతుంది, మనశ్శాంతి పోతుంది, అంతేకాకుండా హృదయం అంతా భారం అయిపోతూ ఉంటుంది. అదే ధనము మన చేతుల్లో ఉంటే అది మన అవసరాలు తీరుస్తుంది. ధనము మన సేవకుడైతే ఆనందంగా ఉంటుంది, కానీ ధనము మన యజమానుడైతే మన జీవితము భారమైపోతుందండి. అంటే ధనానికి మనము దాసులుగా ఉండకూడదు. ధనము మన చేతుల్లో ఒక సాధనంగా మాత్రమే ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నారండి. కాబట్టి దేవుడిచ్చిన ధనాన్ని మనం ఉపయోగించుకోవాలి, కానీ దాన్ని ప్రేమించకూడదు. దాని మీద ఎలాంటి వ్యామోహము మనకి ఉండకూడదు. అందుకే దేవుడు చెప్తున్నారు, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. దాని ఎందు మనం లక్ష్యం ఉంచొద్దండి, మన హృదయంలో ఆ ధనాన్ని దాచుకోవద్దు. దేవుడిచ్చిన ధనాన్ని ఒక సాధనంగా మాత్రమే మనం వాడుకుందాము. అట్టి విధంగా మనం వాడుకున్నప్పుడు నెమ్మది, సమాధానము, మనశ్శాంతి, ఆనందము, సంతోషము అన్నీ ఉంటాయి. కాబట్టి మనము దానిని ప్రేమించకుండా దాన్ని ఉపయోగించుకుందాం అంతే. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లేకి వాంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉండునుగాక.
యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.